నమస్తే, నేను కప్పర్ ప్రసాద్ రావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల కథనాలన్నీ నిజాలైనా వాటి వెనుక దాగున్నటువంటి అసలు రహస్యం దీన్ని వెలికి తీసేటువంటి కార్యక్రమమే ఏది నిజం. ఈ రోజు ఏది నిజం కార్యక్రమంలో ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా వచ్చినటువంటి వార్త ఏంటంటే మహా మీడియాపై వరాలు. మహారాష్ట్రలో 3 సభలకు బీఆర్ఎస్ 10 కోట్ల ప్రచార వ్యయం. ప్రధాన పత్రికల్లో కవరేజీల ఖర్చు 5 కోట్లు. హాజరయ్యే జర్నలిస్టులకు రాచమర్యాదలు. మండల స్థాయి పాత్రికేయులకు మర్యాదలు చేయడానికి 5 లక్షల కేటాయింపు. మహారాష్ట్రలో బహిరంగ సభ పెట్టి రోజు ఢిల్లీ, పంజాబ్ పత్రికల్లోనూ భారీగా యాడ్స్. మరాఠవాడలో హాట్ టాపిక్ గా గులాబీ సభలు అని చెప్పి ఒక వార్త ప్రధానంగా కనబడ్డది. అది మరాఠీ పత్రికలలో యాడ్స్ ఇస్తుంది. కామన్ ఏ పార్టీ ఎవరైనా ఇస్తారు. దీనికి సంబంధించి ఇంత పెద్ద అది అవసరం లేదేమో. తర్వాత 80,000 ఉద్యోగాలు ఏమయ్యాయి. నిన్న మహబూబ్ నగర్ లో నిరుద్యోగ గర్జన జరిగింది. నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశాన్ని తీసుకొని బీజేపీ అన్ని జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగ గర్జనలు నిర్వహిస్తా ఉంది. అందులో నిన్న మహబూబ్ నగర్ లో జరిగినటువంటి గర్జనలో బండి సంజయ్ అన్న 80,000 ఉద్యోగాలు ఏమయ్యాయి. నిరుద్యోగులను దగా చేసిన సీఎం. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిస్కో డ్యాన్స్. కేసీఆర్ ను గద్దె దింపేదాకా విశ్రమించబోమని చెప్పి బండి సంజయ్ ప్రకటన కూడా ఒకటి బ్రహ్మాండంగా బండి సంజయ్ మాట్లాడిన మాటలు వచ్చినాయి. ఇందులో ఈ సభలో బీజేపీ అఖిల భారత ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అలాగే పార్టీ నాయకులు జితేందర్ రెడ్డి తదితరులందరూ కూడా ఈ సభలో పాల్గొన్నారు. అట్లా అసంతృప్త గులాబీలు అని చెప్పి ఒక వార్త ఒక స్టోరీ. బీఆర్ఎస్ అసమ్మతి భయపడటం, ఎమ్మెల్యేలు స్థానిక నేతల మధ్య విభేదాలు, నియోజకవర్గ నేతల గైరాలు, కొన్ని చోట్ల పోటీగా అసమ్మతి నేతల సభలు, ఆత్మీయ సమ్మేళనాలు వెల్లడైన అసంతృప్తి, పండుగల జరిగాయన్న మంత్రి కేటీఆర్, కార్యకర్తలకు వర్తింపు థ్యాంక్స్ అని చెప్పి వార్త వచ్చింది. మోదీ సంగతి చూసేందుకే బీఆర్ఎస్. గోల్మాల్ గోవిందంగా గుజరాత్ మోడల్, ఆ పేరుతో దేశాన్ని మూసి చేశారు. గోల్డెన్ తెలంగాణ నమూనాతో బీఆర్ఎస్. కేసీఆర్ నాయకత్వాన్ని దేశం స్వాగతిస్తోంది. మహారాష్ట్రలో అంటుకున్న అగ్ని 2 పార్టీలో దశిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు పోటీయే లేదు. బ్రెయిన్ లేని బంటి, పార్టీలు మారే చంటి, పోటీ కాదు. సిరిసిల్ల ప్లీనరీలో కేటారు ఈ కొత్త ఎత్తుప్రాసాలతో కలిపి మాట్లాడినటువంటి మాటల్ని ప్రధానంగా చేశారు. అట్లనే కాలమే నిర్ణయిస్తుంది మళ్ళీ ఎన్డీఏతో బంధంపై చంద్రబాబు. దేశాభివృద్ధి మోదీ విధానాలకు మద్దతు. ప్రధానితో సైద్ధాంతిక విభేదాలు లేవు. హోదా ఇవ్వడానికి నాడు దూరం. రిపబ్లిక్ టీవీ చర్చా కోసమే టీడీపీ అధినేత చేసినటువంటి మాట మళ్ళీ బీజేపీ దగ్గర ఎందుకు టీడీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతిలో కనబడుతుంది. ధరణి లోపాలు, బ్రోకర్లకు మేలు. పనులు కావట్లేదని రోజు 40 పిటిషన్లు. సీసీల కోసం ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి. రెవెన్యూ శాఖ తీరుపై హైకోర్టు ఫైర్. కోర్టులో సమస్యలపై తీవ్ర ఆక్షేపణ. 8 వారాల్లో సమస్యలు పరిష్కరిస్తాం. హైకోర్టుకు సీసీఎల్ఏ మిత్తల హామీ అని చెప్పి వార్త వచ్చింది. ఆవేదన ఆగ్రహమై. మంచిర్యాల జిల్లాలో యువకుడి హత్య. వివాహితకు వేధింపులు. బండరాయితో కొట్టి చంపిన ఆమె తల్లిదండ్రులు. పెళ్లికి ముందే ఆమెతో ప్రేమ అంగీకరించిన ఆమె తల్లిదండ్రులు. మరొకరితో యువతి వివాహం. కసితో రగిలిపోయిన యువకుడు. ఆమె తనతో దిగిన ఫోటోలు నెట్లో. ఆమె భర్తకు మనస్తాపంతో భర్త సూసైడ్. దీంతో మనం చెప్పింది పెద్ద సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు అనుకున్నా కూడా తగిన న్యాయం జరిగినప్పుడు. ఎందుకంటే మహిళ పెళ్ళైనటువంటి అమ్మాయిని ఈ రకంగా వేధిస్తూ ఉంటే ఆ భర్త సూసైడ్ చేసుకుంటే ఇంకా ఎవరు మాత్రం భరిస్తారు. ఇది పోలీసుల దగ్గరికి పోయి కేసులు పెట్టి తిరిగి కోర్టుల చుట్టూ తిరిగిన దానికంటే సరే ఇది చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు అనుకున్నా కూడా కొంతవరకు న్యాయంగానే కనిపిస్తున్నది. అక్కడ తల్లిదండ్రులు కసితోటి రగిలిపోయి ఆ యువకుడిని హత్య చేసినప్పుడు ఇది జరిగింది. ఇది ఎవరికైనా జరిగేటువంటి సంఘటన కాబట్టి మహిళల పట్ల అమ్మాయిలను వేధించేవారు, అమ్మాయిలను రకరకాలుగా ప్రేమతో వేధించేటువంటి వ్యక్తులు తగు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక హెచ్చరిక అయితే ఈ సంఘటన ద్వారా మనం చూస్తా ఉన్నాం. ఇది కొంత బాధాకరమైనప్పటికీ తప్పని పరిస్థితుల్లో జరిగినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇంకా అన్నదాత ఆగమాగం. అకాల వర్షాలతోటి అన్నదాత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లాల్సింగ్ తండాలో వరద కొట్టుకుపోయిన వడ్లు అని చెప్పి ఒక ఫోటో ఒకటి వచ్చింది. మరి ఆ లాల్సింగ్ తండా మాత్రం కేటీఆర్ పోలే. నిన్న పోయి స్టెప్పులు డాన్సులు వేసి సభ నిర్వహించి అందరికి విందు భోజనాలు వడ్డించి వచ్చింది. కానీ లాల్సింగ్ తండా కేటీఆర్ పోయినట్టు ఎక్కడ కనబడాలి. దీనిపైన కూడా మనం చర్చించాలి. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం నెలకొరిగిన పంటలు, వరద కొట్టుకుపోయిన వడ్లు, మిర్చి, జొప్పు మొక్కజొన్నకు నష్టం. పిడుగుపాటుకు 2 చెట్టు విరిగి 1 పడి మృతి. మామిడి నేలరాలిందన్న వేదనతో రైతు ఆత్మహత్య. హైదరాబాద్ లో బీభత్సం. రామచంద్రపురంలో 8 సెంటీమీటర్లు. మరో 3 రోజుల పాటు వర్షాలు. వాతావరణ శాఖ చెప్పింది అనేటువంటి ఒకటి.
అవినాష్ రెడ్డి పిటిషన్ పై నేడు విచారణ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మాజీ ఎంపీ వివేకానంద యాత్రకు సంబంధించినటువంటి వార్త మనకి పోలీసులను కుక్కల్లో వాడుకుంటున్నారు. షర్మిల కొద్దిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతా ఉన్నది, ఆమె సహనం కోరుకుంటున్నట్టుగా కనబడతా ఉన్నది. అందులో నేను నిన్న పోలీసులపై చేసుకున్నది, ఇప్పుడు పోలీసులు కుక్కల్లో వాడుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త కూడా మనం ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో చూస్తాం. సరే, ఇప్పుడు ఇంకా మనం ఒకసారి ఈనాడు దినపత్రికలు చూద్దాం. ఈనాడు దినపత్రికల్లో కష్టం కొట్టుకుపోయింది, రైతు యొక్క వేతనను కరెక్ట్ గా రాసినట్టుగా అనిపించింది. 6 కాలం కష్టపడేటువంటి కష్టమంతా కూడా కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులో వసతుల కరువు, పంట ఉత్పత్తులన్నీ ఆరుబయటే నిల్వ చేసుకోవాల్సిన దుస్థితి, చిన్న వాన కురిసినా తడవాల్సిందే, భారీ వర్షం కురిస్తే ఆశలు వదులుకోవాల్సిందే అని చెప్పి మార్కెట్ యార్డులు సరిగ్గా లేకపోవడం వల్ల పంట నష్టం జరిగినటువంటి ఒక వార్తలో ప్రధానంగా కనబడుతుంది. విడవని వర్షం వడగళ్ల బీభత్సం అని చెప్పి వణికిన ఆదిలాబాద్, నిజామాబాద్ సహా 12 జిల్లాలు పిడుగుపడి ముగ్గురు చెట్టుకొమ్మ విధులు, ఒకరు గోడకూలి చిన్నారి దుర్మరణం, గ్రేటర్ హైదరాబాద్ లో రికార్డు వర్షం అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. అట్నే ప్రధాని ఆయన పార్టీ సంగతి తెలుస్తామని చెప్పి దేశానికి బంగారు తెలంగాణ పరిచయానికే బారాసా ఏర్పాటు అని చెప్పి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం చారిత్రక అనివార్యం, సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ అనే వార్త కూడా ఒకటి. కేటీఆర్ కార్యకర్తలకు భోజనం పట్టించినటువంటి ఫోటో వేసి ఒకటి రాశారు. ఊరూరా ఉత్సాహభరితంగా వేడుకల భారత నియోజకవర్గ ప్రతినిధుల సభలు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అని చెప్పి ఒక వార్తలో మనకు కనబడతా ఉంది. అట్నే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత. నిన్న పాలమూరులో జరిగినటువంటి సభకు సంబంధించినటువంటి అంశం ఇది. నిన్న బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యానాలతో కూడా ఒకటి వచ్చింది. 6 నిమిషాల్లో ఆశీనులు అవ్వాలి, సచివాలయ ప్రారంభోత్సవం కేవలం 6 నిమిషాలు ఉంటుంది, 6 నిమిషాలలో అందరూ ఆశీనులు అని చెప్పి ఏదైనా ఒక ఫైల్ పైన సంతకం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. శాఖాధికారులకు 1:58 నుంచి 2-4 గంటల మధ్య సమయం, మధ్యాహ్నం 2:15 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగం, కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాటు, శాఖల వారీగా బాధ్యతలు నిర్వహించిన సీఎస్ అని చెప్పి ఒక వార్త వచ్చింది. పదవీ విరమణ పెంపుతో ఆర్థిక భారం అని చెప్పి అందుకే బిల్లును తెలుసుకుని గవర్నర్ చెప్పింది. పంజాబ్ రాజకీయ దిగ్గజం బాదల్ కనుమూత, ఈయన చాలా కాలం ఎన్డీఏ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసింది, చాలా వృద్ధ నాయకుడు. ఈయన చనిపోయినటువంటి వార్త కూడా ఒకటి మనం ఇలా చూడొచ్చు. మోదీ అభివృద్ధి విధానాలతో ఎక్కిపోయిస్తున్నారని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట ఉంది. ఆర్ఆర్ఆర్లో కరెక్ట్గా 100 కోట్ల డిపాజిట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో 60 కిలోమీటర్ల నిర్ణయం త్వరలో పొందామని చెప్పి ఒక వార్త కూడా మనకు కనబడతాం. తర్వాత శ్రీనిధి పర్యవేక్షణ ఏది అని చెప్పి శ్రీనిధికి సంబంధించినటువంటి అక్రమాలపై చర్యలతో పక్కదారి పడుతున్న పొదుపు సొమ్ము అనేటువంటి వార్త కూడా మనకు ఈనాడు కనబడతా ఉంది. ఇకపోతే మనం ఒకసారి సాక్షి దినపత్రికను చూద్దాం. పండుగల ప్లీనరీలు అంటే టిఆర్ఎస్ నియోజకవర్గ ప్లీనరీకి సంబంధించినటువంటి వార్త. పండుగల ప్లీనరీలు అని చెప్పి ఒక కేటీ రామారావు జెండా ఎగరేస్తున్నటువంటి ఫోటో వేసిన వార్త. ఉరిమేసి కుమ్మేసి హైదరాబాద్ లో భారీ వర్షం, పంట నష్టం అనేటువంటి వార్త గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినటువంటి ఐటమ్ కూడా ఒకటి వచ్చింది. తర్వాత మున్సిపాలిటీలో మైనారిటీల కోట రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి గవర్నర్ మాటలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ గ్యాంగ్స్టర్లకి గ్యాంగ్స్టర్, నిన్న పాలమూరులో బండి సంజయ్ చేసినటువంటి ఆ కామెంట్ ఇది కూడా ప్రధానంగా మనకు కనబడతా ఉంది. జైలు నుంచి షర్మిల విడుదల, ఇది ఒక వార్త. అట్లనే బాధాలు కనుమూత అనేటువంటి వార్తలు మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడతాయి. ఇకపోతే వెలుగు దినపత్రికను చూస్తే చితికిపోతున్న చిన్న ఉద్యోగులు, అరకొర జీతాలు, ఉద్యోగ భద్రత కరువు, ఆర్టిజన్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్లు, మున్సిపల్ కార్మికుల దాకా 1000 మంది ఇదే పరిస్థితి. ఏళ్లుగా హామీలు అమలు చేయని సర్కారు ఇటు పర్మనెంట్ చేస్తలేరు, అటు పేసుకెళ్తలేరు. డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగితే ఎస్మా అని చెప్పి ఏ చిన్న తప్పు జరిగినా బలి చేస్తున్న ఆఫీసర్ల వార్త. సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లు తొలగింపనేటువంటి ఒక వార్త కూడా ప్రధానంగా మనకు కనబడుతుంది. మళ్ళా ముంచింది వడగళ్ల వల్ల ఉత్తర తెలంగాణ అతలాకుతలం, వేలాది ఎకరాల్లో పంటలు నష్టమైనటువంటి వార్తలు ఒకటి వచ్చింది. హైదరాబాద్ భారీ వర్షం అనేది. తర్వాత ఎగ్జామ్స్ కూడా చక్కగా పెట్టని సర్కార్ అవసరం అని చెప్పి నిన్న బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. ప్రతిపక్ష నేతలు కుక్కల్లా మరుగుతున్నారు, కుక్కలకున్న విశ్వాసం వాళ్ళకి లేదని చెప్పి కేటీఆర్ అన్నాడు. దీనిపైన మనం చర్చించాలి. ఈయన ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అంటే. అట్నే కేసీఆర్ నిందించడం అంటే కంచంలో ఉమ్మేయడం అని చెప్పి హరీష్ మాట్లాడింది. అంటే బావమారి ఇద్దరు ఒకరికొకరు పొటాపటిగా మాట్లాడే మాటలు. ఆడి పాడి పార్టీ నేతలు తొలగొట్టిన తాడికొండ రాజే ప్రతిపక్షాలపై రెడ్డి నాయకులు అని చెప్పి కౌశిక్ బెదిరింపులు ఈ వార్తలు ఒకటి ప్రధానంగా మనకు కనబడతా ఉంది. అట్లనే ఇది వాటర్ మెట్రో అని చెప్పిన వాటర్ మెట్రో కేరళలో వాటర్ మెట్రోను మోదీ ప్రారంభించినటువంటి ఒక వార్త కూడా మనకు వెలుగు దినపత్రికలో కనబడతా ఉంది. ఇకపోతే అన్నిటికంటే ప్రధానమైనటువంటి దినపత్రిక
ప్రభుత్వాన్ని భుజాన మోస్తూ టిఆర్ఎస్ పార్టీకి అండదండనిస్తూ ఆ పార్టీ బతుక కొనసాగుతున్న నమస్తే తెలంగాణ రాజుకున్నది అగ్గి అని చెప్పి ఒక పెద్ద వార్త ఒకటి. ఇక ఆ రెండు పార్టీలు ఇక బుగ్గి ఎత్తిప్రాస బాగా కలిసి రాజుకున్నది అగ్గి, ఆ రెండు పార్టీలు బుగ్గి అని చెప్పి మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది. చారిత్రక అనివార్యత వల్లే జాతీయ రాజకీయాలు కేసీఆర్ కాలిగోటికి సరిగ్గా నాయకుడు ఉన్నాడు అని చెప్పి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, కేసీఆర్ ను తిడితే కంచంలో ఉమ్మేసుకున్నట్టు అని చెప్పి హరీష్ రావు వ్యాఖ్యలు కూడా ప్రధానంగా వచ్చినాయి. చెడగొట్టు వాన అని చెప్పి అకాల వర్షంతో అన్నదాతకు నష్టం, వడగలతో నిర్ధారణ పంటలు, తడిసిన ధాన్యం కుప్పలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ నష్టం, అత్యధికంగా ధూళిమిట్టలో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదని చెప్పి వార్త వచ్చింది. వర్షాభావ పరిస్థితుల్లో రిస్కులు ఆర్థిక వ్యవస్థ అని చెప్పి ఒక వార్త కూడా కనబడుతుంది. వడగ పడొచ్చు అని చెప్పి పేదింటి బిడ్డలకు విదేశీ విద్య అని చెప్పి విద్యార్థులకు వరం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం అనేది కూడా ఒక వార్త మనకు ప్రధానంగా కనబడతా ఉంది. ఆత్మగౌరవ పథక ప్రగతి వైభవ ప్రతీక అని చెప్పి తెలంగాణ టీవీకి దర్పణంలో సచివాలయం హిందూ దక్కని కాకతీయ మేళవింపులు అని చెప్పి ఒక వార్త. అట్నే శిరోమణి అకాలీదళ కురువృద్ధ నేత కురువృద్ధు అన్న నేత కూడా కాదు బాధలు కన్నుమూత అని చెప్పి ఒక వార్త కూడా కనబడతా ఉన్నది. పిఎం కేర్స్ రాజభోగం అని చెప్పి పిఎస్యులు నిధులతో పందేరం అని చెప్పి ఒక స్టోరీ ఒకటి మనకు నమస్తే తెలంగాణలో కలుగుతాం. వీటిపైన మనం చర్చిద్దాం. ఈ చర్చలోకి వెళ్లే ముందు మనకు చర్చలో పాల్గొనడానికి ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు, వారు ప్రస్తుతం లెక్చరర్స్ ఫోరం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అట్లనే సీనియర్ జర్నలిస్టు కృష్ణమూర్తి గారు, వీరిద్దరూ ప్రస్తుతం మనతో పాటు చర్చలో పాల్గొనడానికి కొద్దిసేపట్లో జాయిన్ అవుతా ఉన్నారు. ఈ అట్నే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రస్తుతం ఆమె కర్ణాటక ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాలువస మనతో పాటు ఈ బ్రేక్ తర్వాత చర్చలో జాయిన్ అవుతారు. ఈ చర్చలో వెళ్లే ముందు ఈ ఏదిరిచ కార్యక్రమంలో స్వల్ప విరామం. హోమియోపతి వైద్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బసవానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిరూపించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బసవానందం ఎండి. అపాయింట్మెంట్ కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిరపల్లి, హైదరాబాద్. ఫోన్ 9409303117, 9849133769. యూట్యూబ్ ఐడి డాక్టర్ దండెపు బసవానందం. ఫేస్బుక్ ఐడి బసవానందం దండెపు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం, హబ్సిగూడ. కోయ పూజారి శివరాజు. సెల్ 8886440042. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. సమస్యతో చింతిస్తున్నారా? అయితే రండి, ముఖం చూసి మీ భవిష్యత్తు సంపూర్ణంగా చెప్పగలం. వ్యాపార అభివృద్ధి, వివాహం, ప్రేమ సమస్యలు, సంతానం లేనివారు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, జ్ఞాపక శక్తి, పిల్లల చదువు, ఉద్యోగ అభివృద్ధి, ట్రాన్స్ఫర్, విదేశీ ప్రయాణం, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా ముఖం చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. మరియు నరదిష్టి, వాస్తు దోషం, నాగదోషం, గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును. సమస్త రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. శివరాజు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. నమ్మకంతో రండి, ఆయురారోగ్య ఆనందాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ హబ్సిగూడ సిగ్నల్ దగ్గర, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రక్కన, హబ్సిగూడ, సికింద్రాబాద్. వాస్తవాలు. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఏబీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షులు మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు నమస్కారం. అంటే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు కూడా అంత లైవ్ లో ఉన్నారు. కొద్దిసేపట్లో టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత గారు కూడా జాయిన్ అవుతారు. మురళీ మనోహర్ గారు, నిన్న టిఆర్ఎస్
పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నియోజక ప్లీనర్ల పేరుతోటి ఒక పెద్ద ఎత్తున హంగామా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు సమావేశాలు జరిగింది. వాటిలో కొంత అసమ్మతి కూడా బయట కొన్ని దగ్గర రెండు చోట్ల సమావేశాలు జరిగినాయి. అయితే ఇలా ప్రధాన దీంట్లో కేటీ రామారావు గారు, హరీష్ గారు ఇద్దరు పాల్గొన్న అంశాలు చాలా ముఖ్యమైనది. సిరిసిల్లలో పాల్గొన్నారు, గజ్వేల్లో తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు గారు పాల్గొన్నారు. వీళ్ళు మాట్లాడుతూ చేసినటువంటి ప్రసంగాలపైన ఇలా మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి అవసరం. కేటీ రామారావు గారు ఏంటంటే అగ్గి రాజుకున్నది ఇక రెండు పార్టీలను గుర్తు. ఒకటైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అంతే కాదు, ఆయన దేశమంతా తిరస్కరిస్తుంది, బీఆర్ఎస్ తోటి ఉన్నాయి, ఇంకా దేశంలో బీఆర్ఎస్ ప్రపంచమైనటువంటి మాట. రెండు హరీష్ రావు గారు ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడినటువంటి మాట ఏంటంటే కేసీఆర్ గారిని విమర్శిస్తే అది తినే కంచం, కేసీఆర్ గారిని విమర్శిస్తే తినే కంచం కామెంట్ చేసినారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు ఈ రెండు కామెంట్స్? ముఖ్యంగా వెరీ వెరీ బిగినింగే మీరు దీంతో తీసుకోవడం హరీష్ రావు గారు హైట్, ఆయన చేసిన డైలాగ్ ఏమో ఆయన హైట్ తగ్గట్టు లేదు, మరి మరుగుజ్జు డైలాగ్. ఆయన కనీసం ఆ ఎత్తుకు తగ్గటువంటి కామెంట్ మరుగుజ్జు డైలాగులు అని అంటాం. అంత దారుణంగా మాట్లాడారు. కేటీఆర్ ను ఎంతగా దువ్వాల్సి వస్తుంది. కేటీఆర్ ఇంత, ఆయన ముందర ఆయన వయసు ఎంత, ఆయన హైట్ ఎంత, ఆయన అనుభవం ఎంత, ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి ఎంత హరీష్ రావుతో పోల్చినప్పుడు. కానీ ఇక్కడ ప్రాబ్లం కేటీఆర్ కాదు, ప్రాబ్లం హరీష్ రావుది. ఎంతగా దిగదారాల్సి వస్తుంది అంటే ఆయన పాతివ్రత్యాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. అసలు నేను అడుగుతున్నా, తెరాసాకు బరాసా, ఇప్పుడు బరాసా అయింది కదా, దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు అయ్యిండు అనేది నా ప్రశ్న. హరీష్ రావు ఎందుకు కాలేదు? పార్టీని కేసీఆర్ పక్కలో ఉండి నిజంగా అయితే అంటే ఒక కుటుంబం అయినా కూడా ఉద్యమంలో ముందుండి నాయకత్వం ఇచ్చి ప్రజలను పోగు చేసి పూర్తిగా కేసీఆర్ ఉండి ఉద్యమంలో పూర్తి తన భాగస్వామ్యం, పూర్తి పార్టిసిపేషన్ ఉన్నవాడు హరీష్ రావు. ప్రజలంతా కూడా చెప్తారు, మరి ప్రజల్లో ఉన్నవాడే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఈటల రాజేందర్ ను బయటికి పారో అదే సమయంలో హరీష్ రావు కూడా ప్రమాదము తలపెట్టాడు కేసీఆర్. ఈటల రాజేందర్ తో పాటు ఈయన వెళ్ళాలని, ఎందుకంటే కొడుకుకు పట్టాభిషేకం చేయాలంటే అంత ప్రమాదం అనేటువంటి లెక్క కేసీఆర్ కు ఉంది. అందుకని అప్పట్లో వీళ్లకు మంత్రి పదవులు ఇవ్వకుండా ఇదంతా హంగామా జరిగింది. వరకు రాజేందర్ బయటికి వెళ్ళాడు, హరీష్ రావు లోపల ఉన్నాడు, కానీ ఎప్పుడెప్పుడు కత్తి మీద పడుతుందా అనే ప్రమాదంలో ఉన్నాడు. దానికోసము దిగజారి పాపం అంటే హరీష్ రావు కూడా పెద్ద డ్రామా ఆర్టిస్ట్, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ మురళి గారు, కాంగ్రెస్ సుజాత గారు కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు ప్రస్తుతం మేడం కర్ణాటకలో ఉన్నారా? చెప్పండి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. మీ వాయిస్ మీ వాయిస్ తెలంగాణలో ప్లీనరీ పెడతా ఉంది. ఈ ప్లీనరీలో హరీష్ రావు వాయిస్ రావట్లేదా? మా వాయిస్ రావట్లేదా? చూసారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వినబడుతుంది నా వాయిస్ మీకు? ప్రసాద్ గారు, సుజాత గారు ఓకేనా? వినబడుతుందా? మురళీ మనోహర్ గారు, ప్రధానంగా మన క్వశ్చన్ ఏంటంటే కేటీ రామారావు గారు, హరీష్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ గారు నేను ఏం మాట్లాడిందంటే కేసీఆర్ గారిని విమర్శిస్తే తిన్న కంచంలో ఉమ్మేసుకోవడం లాంటిది అని చెప్పి కామెంట్ చేసినారు. దానిపైన మురళీ మనోహర్ గారు మాట్లాడుతున్నారు. మురళీ మనోహర్ గారు మీరు కంటిన్యూ చేయండి.
కేసీఆర్ లాంటి వాడిని ఎత్తుకోవడం ఉంది చూడండి, అది పాపం ఆయన దిగుదావితనానికి మనము నిదర్శనం అది. కానీ కేటీఆర్ కూడా ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన మాటలు కూడా ఆయన అనుభవానికి తగినటువంటి, ఏకంగా వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓన్లీ మోడీని తప్ప ఇంకొకరిని తిట్టడం లేదు. ఇంకా ఆయన పార్టీ అంట. ఎవరు ఆయన అంటే ప్రధానమంత్రి మోడీ, ఆయన పార్టీ సంగతి తెలుస్తామని అంటున్నారు. ఈడ జనానికి అంటారు కదా, ఈడ గతి లేదు, కనీసం చిన్నగా ఆయన బండి సంజయ్ చెప్పినట్టు పరీక్షలు పెట్టడానికే దిక్కు లేదు. ఒక 10th క్లాస్ పరీక్షలు పెట్టడానికి మీకు చేతనైతలేదు, మీరు అడ్మినిస్ట్రేషన్ లో అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు. ఇంకా చెప్పుకోవడానికి ఏముంది అని, ఏం వెలుగబెట్టడానికి మీరు ఢిల్లీ వెళ్తారు, లేకపోతే దేశం అంతా వెళ్తారు, ప్రధానమంత్రి మోడీని చూస్తారు. పైనుంచి గుజరాత్ మోడల్ ఏమీ లేదు, అంతా డోలతనం అనేది మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఇప్పటికి కూడా అంటున్నాను, గుజరాత్ మీరు కొబ్బరి నీళ్లు ఏమన్నారు, హుసేన్ సాగర్ లో మూసీ నదిలో కొబ్బరి నీళ్లు దాపుతామని, పచ్చి నీళ్లు మంచి నీళ్లు కూడా తాపలేకపోతున్నారు. మీరు కొబ్బరి నీళ్లు, మీరు ఇదే మూసీ లాంటిది సబర్మతి హైదరాబాద్ గుజరాత్ గాంధీ ఆశ్రమం ముందరే ఉంటది. ఇంతకన్నా డర్టీ నది అది. వేదా పాట్కర్ లాంటి వాళ్ళు, అంతర్జాతీయ ఎన్జిఓలు అన్ని వచ్చి ఎన్ని మనందరికీ తెలుసు. ఏం చేశారు చివరకు? నర్మదా నీళ్లు తీసుకొచ్చి అందించారు కదా. కనుక ఎక్కడన్నా దేశంలో జరిగిందా డెజర్ట్ ను మార్చి పారేసి పచ్చడి పంట పొలాలుగా ఇది జరిగింది కదా. ఎక్కడ ఉంది మోడల్? మరి మీ మూసీ నది ఎక్కడ ఉందో అదే కదా, అదే డర్టీ వాటర్ కదా. ఎందుకు ఈ మాటలన్నీ కూడా? తర్వాత మీరు ఇక్కడనేమో రాష్ట్రంలో పోటీ దీటైన వాళ్ళతో పోటీ పెట్టుకోవాలి కానీ మరుగుజులతో పోటీ నాని రేవంత్ రెడ్డి సంజయ్ని ఉద్దేశిస్తూ కేసీఆర్ తో పోలుస్తూ మాట్లాడినటువంటి మాట. మీరు సరే, మీరు హైట్ చూస్తున్నట్టున్నారు, బహుశా ఇద్దరు పోటీగా ఉన్నారు సంజయ్ రెడ్డి, అందుకని మరుగుజ్జు అనే మాట కేటీఆర్ మాట్లాడాడు. హైట్ ఏందో తను చూసుకోడు కానీ, మరి మీరు పోలుస్తున్నది ఎవరి దగ్గర? మోడీ దగ్గర. మోడీ ముందర మీరంతా మరిగుజ్జులే కదా. కనుక నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. కేసీఆర్, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కాస్త నోటిని అదుపులో పెట్టుకోవాలి. ప్రజలకు జవాబు చెప్పండి. మీరు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఆయనకున్న ప్రత్యేక ఆరోగ్యాలు అది ఎందుకంటే కుటుంబ సభ్యుడు కొడుకైతే పట్టాభిషేకం అని. డెమోక్రసీ కాదా ఇది? రాజ్యము, తన రాజ్యము నెక్స్ట్ అభిషేకం చేస్తున్నారు. ఇటువంటి పద్ధతిలో ఇదే అంశంపై మనం మాట్లాడదాం. కాలువ సుజాత గారు ప్రస్తుతం వారు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పక్షాన. సుజాత గారు చెప్పండి, కేటీ రామారావు గారేమో మొత్తము జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయము, ఇంకా ఏ పార్టీ లేదు, బీఆర్ఎస్ భయానికి నరేంద్ర మోదీ వణికిపోతున్నారు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారేమో కేసీఆర్ ను విమర్శిస్తే తినే కళ్ళు ఉమ్మేసుకున్నట్టే అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. నిన్న ప్లీనరీలో చాలా చోట్ల ప్లీనరీలు రెండు జరిగినాయి. అంటే అసమ్మతికి సంబంధించినటువంటి కొందరు కార్యకర్తలు, కొందరు నాయకులు సపరేట్ గా పెట్టుకున్నటువంటి సందర్భంలో ఉన్నాయి. వీటిని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీగా చెప్పండి, మీరు ఏ రకంగా చూస్తారు ఈ రెండు కామెంట్స్? గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు, అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పార్టీస్ కి, అలాగే మీ ఛానల్ ప్రేక్షకులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గుట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీసిండంట. తెలంగాణలో పూర్తిగా సర్వనాశనం చేసేసి 4.5 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద లక్ష రూపాయల అప్పులు పెట్టినటువంటి వీళ్ళు కూడా శుద్ధులు చెప్తున్నారు. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే నేను ఏదో బీజేపీకి ఒత్తాస పడుతున్నానని కాదు, బీజేపీ గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ టీఆర్ఎస్ గురించి మాట్లాడాలి. తెలంగాణలో టీఆర్ఎస్ ని బొందబెట్టి దేశం మీద ఏమో చేస్తానని పోతున్నా కేసీఆర్ కుటుంబ సభ్యులకి నేను అడుగుతున్నా, ఆల్టర్నేట్ కాదు, అల్టిమేట్ కాదు, తెలంగాణలో కనీసం కూడా మీకు ఉందా? ఎందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారో ఆయన ప్రజలకు అర్థం కావట్లేదా? మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే ఇందుగా ఆత్మీయ సమ్మేళనాలను పెట్టేసి ప్రజల సొమ్ముని ట్యాక్సుల రూపంలో వచ్చిన తెలంగాణ ఖజానాలో ఉన్న జీతాలు లేనటువంటి డబ్బుని తీసుకొని పోయి ఈ రోజు ఆత్మీయ సమ్మేళనాలని ఏమన్నా మీ సొంత డబ్బుతో ఖర్చు పెడుతున్నారా అంటే ఎక్కడ లేదు. అన్ని రకాల ఖర్చులన్నీ ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈ రోజు 119 నియోజకవర్గాల్లో
ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నారు. పార్టీల పరంగా పెట్టుకుంటే పర్వాలేదు. ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా జరుగుతున్నాయి అని అంటే ఈ రోజు మన ధనాన్ని మన ఖజానాన్ని ఖాళీ చేసి ఈ ప్రభుత్వము మళ్ళీ మాట్లాడుతుంది మేమే ఆల్టర్నేట్ భారతదేశానికి. బి అంటే భారతదేశమా, బి అంటే బీర్ బాటిల్ అనేది ఒకసారి కుటుంబ సభ్యులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే ఆల్టర్నేట్ నేనే అంటున్నాడు. ఎన్ని రాష్ట్రాలలో మోడీకి ఆల్టర్నేట్ గా ఒక్కసారి చెప్పాలి. ఈ రోజు కర్ణాటక ఎన్నికల్లో బహిరంగంగా కేసీఆర్ ప్రచారం చేసే దమ్ముందా అని అడుగుతున్నా. ఎందుకంటే దమ్ము లేదు. మోదీకి వ్యతిరేకంగా పని చెయ్యడు కేసీఆర్. కేవలం బహిరంగంగా మాత్రమే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఈ రోజు జేడీఎస్ కి మేము ఇంటర్నల్ గా తాండూరు చుట్టుపక్కల నుంచి డబ్బులు ఉన్నాయా లేదా ఒక్కసారి కనుక్కోండి. మొన్ననే 50 కోట్ల రూపాయలు కర్ణాటకకి పంపించిందా లేదా, ఇది నిజమా అవాస్తవమా అనేది తెలుసుకోవాలి మాత్రమే. అంటే తెలంగాణ నా సొత్తును దోచుకొని తెలంగాణ ప్రజలు కట్టిన దోచుకొని ఈ రోజు కర్ణాటక ఎన్నికలకు పంపిస్తున్నటువంటి కేసీఆర్ కావాల్సి అంటే అంత దోచుకొని ఈ రోజు ఎన్నికలకు వివిధ రాష్ట్రాలు ఎన్నికలే అనుకోండి వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకి ఫండింగ్ చేస్తారు. నా తెలంగాణను దోచుకుంటున్నాడు. 20 తారీఖు అయినా కూడా జీతాలు ప్రభుత్వాలు ఇవ్వలేనటువంటి హరీష్ రావు గారు చేసినటువంటి ఒక కామెంట్ ని మీరు గమనించండి. హరీష్ రావు అంటే మీరేమో కేసీఆర్ దోసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు ఏమంటారంటే కేసీఆర్ ను విమర్శిస్తే కంచంలో ఉమ్మేసుకున్నట్టే. అంటే ఇప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరు కంచంలో ఉమ్మేసుకున్నట్టే అనేటువంటి ఒక మాట మాట్లాడినారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? అది ఇప్పుడు రాజకీయ విమర్శిస్తే ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడతారా, సమాధానం చెప్తారా, ఎట్లా చూస్తారు దీన్ని? ప్రసాద్ గారు వాళ్ళ నోటికి అదుపు ఉన్నదా? వాళ్ళని విమర్శిస్తే అంటే బీజేపీ ఒకటే కాదు కదా, కాంగ్రెస్ విమర్శిస్తుంది, ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ప్రజలు విమర్శలకు కూడా కంచెల్లో ఉమ్మేసుకున్నట్టు అంటే మీకు తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు తిన్న కంచెల్లో ఉమ్మేసుకున్నట్ట నాకు అర్థం కావట్లేదు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ సోనియా గాంధీని కాళ్ళ పట్టే లాగే ప్రయత్నం చేస్తారు, కాళ్ళు మొక్కి లాగే ప్రయత్నం చేసినటువంటి ఈ కుటుంబ సమేతంగా వెళ్ళి కాళ్ళు మొక్కినారు గుర్తు లేదా? కేటీఆర్ బయటకు వచ్చి అమ్మ బొమ్మ అన్నాడు సోనియా గాంధీని తిట్టిండు. ఇటలీ అని తిట్టిండు, ఇష్టకొసంతా తిట్టిండు. అంటే ఆనాడు తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ ఇచ్చింది ఎవరండి? మరి అప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు కాదా కేటీఆర్ విళంబ సభ్యులు హరీష్ రావు వీళ్ళందరూ ఆనాడు తెలంగాణలో పెట్రోల్ పోసుకున్నాడు కానీ మ్యాచ్ బాక్స్ దొరకలేనటువంటి హరీష్ రావు కూడా హాస్యాస్పదంగా ఉంది. అసలు నువ్వు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. మొన్న ఓట్లు కావాలన్నాడు, అంతకు ముందేమో ఆంధ్ర ప్రజలు వండినటువంటి బిర్యానీ పానం పోల్చినటువంటి వీళ్ళు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళంటే అందరు వచ్చి ఇక్కడ వాళ్ళ ఓటర్ ఐడీలన్నీ తెలంగాణకు మార్చుకోవాలండి. అంటే మీకు ఎంత వస్తే మీరు డబ్బిచ్చి పోషిస్తున్నారు అనే ఆలోచనలో ఉన్నారు తప్పించి పాపం పేదానికి తెలంగాణ సెటిలర్స్ పేదవాళ్ళు కూలీ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ నువ్వు తెలంగాణలో దండుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఆనాడు రాజకీయం చేసినాదా? ఆ రోజు ఆంధ్రోళ్ళని ప్రతి ఒక్కరిని మనిషి పేరున తిట్టినటువంటి ఈ టీఆర్ఎస్ ఈ రోజు ఆంధ్రలో ఓట్లు ఎందుకు కావాల్సి వచ్చింది? వాళ్ళు బతకడానికి ఎక్కడైనా అవకాశం ఉంటది, ఎక్కడ వెళ్ళడానికి సెటిల్ అమెరికాలో కూడా ఉంటారు, అమెరికాలో వెళ్ళి ఉద్యోగం చేస్తారు. అయితే అమెరికా ఓటర్లుగా మారిపోవాలా? మన భారతదేశం ప్రజలు ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఇక నోటికి ఎవరు ఎంగిలి మెతుకులు తింటా ఉన్నారు, ఎవరు కంచంలో ఉమ్మేసుకొని తింటా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కుటుంబం భిక్ష మీద బతుకుతున్న కేసీఆర్ కుటుంబము మీరు ఎంగిలి బతుకులు ఏరుకోవడానికి తెలంగాణ ప్రజల్ని బొందబెట్టిండ్రు. 1400 మందిని చంపేసి ఇదే అంశంలో ఒకసారి కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. సుజాత గారు, కృష్ణమూర్తి గారు చెప్పండి. ఇందాక సుజాత గారు స్పష్టంగా చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, నువ్వు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి ఆ రోజు సోనియా గాంధీతో మాట్లాడినావు, కాళ్ళు మొక్కినవు, పార్టీ విలీనం చేశాను, వాటి అన్నిటి నుంచి ఎరికిపోయి మళ్ళీ మొదటికి వచ్చినావు. అంటే ఎవరు నిజంగా పల్లెంలో ఉమ్మేసుకొని తింటున్నట్టు అనేటువంటి క్వశ్చన్ ఆమె నేరుగా మాట్లాడినటువంటి మాట మీరేమంటారు ఈ విషయంలో? మీరు అంటే గతంలో ఆందోళన తిప్పుతుండ్రు, ఇప్పుడు ఆందోళన పొగుడుతున్నారు. అంటే ఎవరు గతంలో చెప్పినటువంటి మాటలకు విరుద్ధంగా మాట్లాడుతున్న వాళ్ళనే ఉమ్మేసిన దాన్ని తిరిగి తీసుకుంటున్నారు అనేటువంటి అర్థం వస్తుంది. మరి సుజాత గారు స్పష్టంగా చెప్పినారు, దీనిపైన మీ కామెంట్ ఏంటి కృష్ణమూర్తి గారు? ఖచ్చితంగా తెలంగాణలో గడిచిన 9 సంవత్సరాలుగా
అన్ని వ్యవస్థను కుప్పగూల్చింది, అన్ని వ్యవస్థలను సర్వ భ్రష్టు పట్టించినటువంటి పార్టీ బీఆర్ఎస్. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎవరు లేదు. రాజ్యాంగం వీళ్ళకి పనిచేయదు, రాజ్యాంగాన్ని వీళ్ళు అనుసరించారు, వీళ్ళు చెప్పిందే వేయడం, వీళ్ళు చెప్పిందే మాట వీళ్ళు చెప్పినట్టుగా వినాలి. లేదంటే మొన్నటి వరకు ఇదే హరీష్ రావు ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహి అని ముద్రేశారు. వాడు తెలంగాణ వాడైనా సరే లేదు సార్ కరెక్ట్ కాదు సార్ అని చెప్తే తెలంగాణ ద్రోహి నువ్వు. తెలంగాణ అంటే ఈయన వెనకాల ఆంధ్ర శత్రున్నాయని చెప్పిన హరీష్ రావు, పదే పదే చెప్పినటువంటి హరీష్ రావు ఇప్పుడు మరో కొత్త రకమైనటువంటి తీసుకుంటున్నారు. ఏదేమైనా ఒక ప్రధానమంత్రిని కానీ ఒక జాతీయ పార్టీని కానీ విమర్శించినప్పుడు రాజకీయంగా విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది, విమర్శించుకోవచ్చు, విమర్శలు చేసుకోవచ్చు, తప్పేం లేదు. అట్లా రాజకీయ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళే, ఎవరి చెప్పుకోవడం ప్రజల్లో ఎవరు వేలో వాళ్ళు పోతారు. కానీ కొంచెం చెప్పినప్పుడు దాని ప్రజాస్వామ్య పద్ధతులు, కొంత రాజ్యాంగ పద్ధతులు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య విలువలు కొంచెం విలువ ఇచ్చి వ్యవహరిస్తే బాగుంటుంది. ఏదేమైనా వీళ్ళు అంటే బీఆర్ఎస్ చేసినటువంటిది తాను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కదారి పట్టించి దృష్టి మళ్లించేందుకే ఇట్లాంటి కామెంట్లు దీని మీద. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారనేది దళితులు ముఖ్యమంత్రి ఫస్ట్ అది ఇవ్వలేదు, దాని మీద చర్చ లేకుండా ఏం చేశారు, ఇంకో తీసుకొస్తున్నారు. రైతు రుణమాఫీ లేదు. ఇప్పుడు వడగళ్ల వాళ్ళతో అకాల వర్షాలతోటి రైతాంగం ఇబ్బంది పడితే 10,000 ఇస్తాం 5,000 ఇస్తామని చెప్తా ఉన్నాం, కానీ ఎక్కడ కూడా దాఖలేదు. అంటే వీటిని ప్రశ్నించదు, వీటి మీద ప్రజల్లో చర్చ జరగదు, వీటిలో మీడియాలో రాకూడదు, వీళ్ళు రైతాంగం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం మోసం ప్రజల్లోకి వెళ్ళకూడదు బలంగా అనే కోణంలోనే వీళ్ళంతా ఆలోచిస్తున్నారు. ఎంతసేపు రాజకీయము, విమర్శ, మోడీ, బీజేపీ, కాంగ్రెస్, ప్రతిపక్షాలు, విమర్శకులు, తెలంగాణ ద్రోహులు ఇదే. కానీ ఇంకో మిగతా విషయాలు వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వంగా పాలనలో ఉన్నారు. కృష్ణమూర్తి గారు ఇంకొక సబ్జెక్ట్ ఉంది ఇంపార్టెంట్. మన ప్రధానంగా మురళీ మనోహర్ గారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల వర్షాలు పడి రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోయింది. మార్కెట్ యార్డులలో ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల మార్కెట్ యార్డులలో ఆరబోసినటువంటి ధాన్యం కూడా పూర్తిగా నేలపాలైపోయింది, నీటి పాలైపోయింది. రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొన్నది. కొన్ని చోట్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఈ ధాన్యం కొట్టుకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వస్తాను సుజాత గారు మీ దగ్గరికి వస్తాను, ఒక్కసారి మురళీ మనోహర్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను ఈ సబ్జెక్ట్ మీద మాట. ఇది ఒకవైపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. రెండో వైపు సిరిసిల్లలోనే నిన్న మరి ఆత్మహత్య చేసుకున్న రైతుల దగ్గరికి పరామర్శించడానికి పోలే కేటీ రామారావు గారు. కనీసం వర్షాల వల్ల ధాన్యం కొట్టుకపోయింది వాళ్ళ గురించి మాట్లాడలే. ఒకవైపు రైతులు, అన్నదాతలు ఆక్రోశిస్తూ ఉంటే ఆవేదన చెందుతా ఉంటే, మరోవైపు విందు భోజనాలు వడ్డిస్తూ ఆయన సమావేశంలో సిరిసిల్లలోనే ఉన్నటువంటి సందర్భం మన ఫోటోలు ఎలా మన పత్రికలలో చూసినాం. ఏ రకంగా నిన్ననేమో డిస్కో డాన్సులతోటి భారీ ఎత్తున సభలు జరుగుతున్నటువంటి తీరు ఒకవైపు, సేమ్ అదే నియోజకవర్గాలలో అక్కడనే అన్నదాతలు మొత్తంగా ధాన్యం అంతా కొట్టుకుపోయి రాళ్లు పడి పిడుగులు పడి చనిపోయి ఒక రైతు అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని ఏ రకంగా చూడాలంటారు మురళీ మనోహర్ గారు? రైతు రాజ్యం తెస్తాం దేశంలో అనే నినాదంతో ఇప్పుడు బయలుదేరారు కేసీఆర్. కానీ ఇక్కడనేమో కిసాన్ సర్కార్ నినాదం తీసుకొని ఇక్కడనేమో రైతు కష్టం కొట్టకపోయింది, అదంతా కష్టపడి చెమటోర్చి చేసినటువంటి తీసుకొస్తే మార్కెటింగ్ యార్డ్లో తీసుకొస్తే కొట్టుకుపోయింది, కళ్ళ ముందర కొట్టుకుపోయింది. వాడు లబ్బో దిబ్బోమని ఏడుస్తున్నాడు, వాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. పండుగలు చేసుకుంటావా, పీనరీలు పెడతావా? రైతు చచ్చిపోతూ పీనరీలు పెట్టడానికి నీకు మనసు ఎట్లా వస్తుంది? అసలు మానవత్వం ఉందా ఏమన్నా? పొద్దున్న లేస్తే రైతు గురించి మాట్లాడుతున్నారు. రైతు బంధు ఎలక్షన్ ముందర అకౌంట్ లో రైతు బంధు పడేసి ఓటు ఉంటే అయిపోయిందా? రైతు బంధు తోటి అయిపోయిందా? నెల రోజులు అయింది కదా, ఆయన హెల్పర్ వేసుకొని తిరిగి వచ్చి మొత్తం ఆదుకుంటాం, మేము పంట నష్టం ఆదుకుంటాము, అప్పుడు మామిడి తోటలు ఆ తోటలు మొత్తం పడిపోయినాయి, ఎకరానికి ఇంత ఇస్తాం అన్ని చెప్పారు కదా. అది అట్లనే ఇవ్వనే లేదు, ఇంకా మళ్ళీ ఇప్పుడు జరుగుతూనే ఉంది కదా. ఏం వెలుగబెట్టుకున్నారని మీరు ఇంతవరకు కూడా గోదాములు ఎక్కడ కట్టినా చెప్పండి? ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక ప్రత్యేకంగా రైతులను ఆదుకోవడానికి, వచ్చిన పంటను స్టోర్ చేసుకోవడానికి షెడ్యూల్ రాపోని మార్కెట్లలో ఒక షెడ్యూల్ లేదు, గోదాం లేదు. ఏమైనా ఉంటే పాత ఎన్నికలు ఉన్నాయి. ఏమి ఏర్పాట్లు చేశారు రైతు గురించి? ఏమి లేకుండా చేతులు వేసి కుప్పలు వస్తున్న కుప్పల మీద వచ్చారు కదా.
ఏడాది క్రితం కుప్పల మీద చచ్చిపోయారు కదా, కుప్పకూలిపోతున్నారు కదా రైతులు. ఇంకా గొప్పలు చెప్పుకోవడానికి ఏముంది? కుప్పల ముందర మనిషి చచ్చిపోతుంటే మీరు ఇంకా గొప్పలు చెప్పుకుంటారు, పండుగలు చేసుకుంటారు. అరే మనిషి అనేటువంటి కాస్త మానవత్వం ఉండాలి కదా. ఈ టైం మీరు సెలబ్రేషన్ చేసే టైమా ఇది? వెంటబడి రైతుల వెంట పోయి కూర్చొని మీరు కూడా పడి సావండి అన్న. మీ మంత్రులంతా ఏం చేస్తున్నారు అసలు? ఈ టైంలో ప్లీనరీలు పెట్టుకొని యువరాజు, ఆయన, అల్లుడు, మామ అందరు కలిసి మీరు ఎన్నికలకు తయారవుతున్నారు. ప్రజలను గాలికి వదిలిండ్రు, వడగళ్ళ వానకు వదిలిండ్రు రైతులను. దాని కొట్టుకపోతా ఉంది. దిక్కు లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అసలు ప్రభుత్వం ఉందా ఈ రాములు అన్నట్టుగా అనిపిస్తుంది. దేంట్లో మీరు మీ పరిపాలన దక్షత ఏడ ఉంది అని నేను అడుగుతున్నాను. ప్రతి ముఖ్యమంత్రికి తన మంత్రి మండలికి ఏడాలి అంటే పరిపాలన దక్షత అంటాం, గవర్నెన్స్ అంటాం. వేర్ ఈస్ ది గవర్నెన్స్? ఏది? దేర్ ఇస్ నో గవర్నెన్స్ అట్ ఆల్. అరే కుక్కలు చించిన ఇస్తర్లాక అయిపోయింది. పిల్లలను వీధులలో కుక్కలు ఈడ్చుకొని తినేస్తుంటే దిక్కు లేదు, పరీక్షలు పెట్టడానికే దిక్కు లేదు, ఒక పేపర్ లీక్ కాకుండా పరీక్షలు పెట్టలేరు. ఎప్పుడు మందిని తీడదామా అని అంటారు. 9 ఏళ్ళు అయిపోయింది, ఒక నియామకం లేదు ఈ రాష్ట్రంలో. దేంట్లో సక్సెస్ అయ్యారు? ఒక ఉద్యోగం ఇవ్వలేరు. నేను లాస్ట్ గా అంటున్నా, మీరు TSPSC అనేది ఉంది కదా, దాంట్లో దాని ఉద్యోగం దాని పని, దాంట్లోనే మీరు పర్మనెంట్ ఉద్యోగాలు లేదు, పెట్టుకొని పేపర్ లీకేజ్లకు. మురళీ మనోహర్ గారు, ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం మీ దృష్టికి తెస్తాను. కాల్వ సుజాత గారు, మీరు స్పందించాలి. ఏంటంటే ప్రధానంగా వేములవాడ జిల్లాలో నిన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ల వాన కోనారావుపేట, ఎల్లారెడ్డిపేట, చందుర్తి, వేములవాడ, వీరన్నపల్లి, గంభీరావుపేట మండలాలలో వర్షం పడ్డది. తీవ్రంగా రైతులు నష్టపోయారు. నిన్న సిరిసిల్లలోనే KT రామారావు గారు పర్యటన జరిపారు. సభలకు పోయినరు, జెండాలు ఎగిరేసిండ్రు, విందు భోజనాలు పెట్టిండ్రు. మరి ఈ గ్రామాలలో పంట నష్టపోయినటువంటి రైతులను పరామర్శించలేదు, కనీసం వాళ్ళ దగ్గరికి పోలేదు. కానీ అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనేటువంటి నినాదాలు ఇస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు సుజాత గారు? అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నే, అబ్కీ బార్ కిసాన్ బర్బాద్ నాలే. నాశనం చేసి తెలంగాణని సర్వనాశనం చేస్తున్న కేసీఆర్ కిసాన్ సర్కార్ అంట. ఒక్క మహారాష్ట్రలో పోయి సభలు పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సభా ప్రాంగణం అంతా ప్రజలతో నింపినంత మాత్రాన ఈ రోజు కిసాన్ సర్కార్ అనండి. ఎంతమంది కిసాన్లు వచ్చిండ్రు, ఎవరు చేస్తారు? లేకపోతే నేను ఒకటి అడగాలనుకుంటున్నా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం నేను అడగాలను. అబ్కీ బార్ కిసాన్ అని అంటే ఏమన్నా దీంట్లో అగ్రికల్చర్ లో ప్రొఫెషనల్స్ ఏమన్నా బాగా చదువుకున్న వాళ్ళని ఎవరికైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చి కంటెస్ట్ చేపిస్తాడా కేసీఆర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తు చేసుకోవాలి. వాళ్ళని ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమకారులని మోసం చేసినటువంటి కేసీఆర్ కిసాన్ సర్కార్ అని ఇంకెవరిని మోసం చేయబోతున్నాడో మనం ఆలోచించాలి. మీరన్నట్టే సిరిసిల్లాలో గతంలో మెచ్చుకున్నారు, వర్షపాతానికి కలెక్టరేట్ ఆఫీసు కూడా నిండిపోయి నీళ్లతో నిండిపోయినటువంటి వరద నీళ్ళంతా మొత్తం కలెక్టరేట్ భవనంలోకి వెళ్లి నిండిపోయినటువంటి దాఖలాలు మనం చూసినాం లాస్ట్ టైం. అంటే ఒక చిన్న వర్షం వస్తేనే, ఇంకా వర్షాకాలమే మొదలవ్వలేదు, ఎండాకాలంలో ఉన్నాం మనం. ఇంకా నెల రోజుల తర్వాత కురిసేటటువంటి వర్షాలకి ఇప్పుడే ఎంత ప్రభావితం అవుతుందో చూడండి. ఒక్క వర్షానికే ఇంత పెద్ద నష్టం జరిగితే రేపు వచ్చే రాబోయే వర్షాకాలంలో ఈ పంట నష్టాలు కానివ్వండి. ఈ రోజు మామిడి కోతకున్నటువంటి ప్రతి చోట మామిడికాయలన్నీ రాలిపోయి ఈ రోజు కోతున్న సమయంలో మొత్తం నష్టపోయినరు. ప్రతి ఒక్క రైతు కోసతో ఏడుస్తున్నాడు. వాళ్ళని పట్టించుకునేటువంటి దాఖలాలు ఉన్నాయి. నిన్న నియోజకవర్గంలోనే వేలాది మందితో నిన్న రోహిత్ రెడ్డి వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం అంటే ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాడు. నిన్న చూసిండొచ్చు, అంగు ఆర్బా అన్నట్టనే డిస్కో డాన్సులు అయ్యి ఉండొచ్చు, బిగ్ డాన్సులు అయ్యి ఉండొచ్చు, ఏమన్నా చేసిండొచ్చు. కానీ మనం చూస్తున్నాం, విజువల్ లో కనబడుతుంది కదా, వర్షంలో తడిచిపోయి కుప్పల మీద కనీసం కప్పుకోవడానికి కూడా ప్లాస్టిక్ కవర్లు కూడా అందించినటువంటి ఈ ప్రభుత్వము ఇంకా దేశం మొత్తం కిసాన్ ప్రభుత్వం తెస్తుందంటే నమ్మాల. ఆనాడు బీజేపీ తెచ్చండి 3 నల్ల చట్టాలకు ఒత్తాసు పాడి, ఆనాడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఒక్కరోజు కూడా మాట్లాడకుండా పంజాబ్ లో చచ్చిపోయినటువంటి రైతులకు 700 కుటుంబాలకు తెలంగాణలో సంపాదించుకున్న డబ్బునంతా తీసుకొని పోయి వివిధ రాష్ట్రాలకు, అంటే నేను రైతులకు ఇయ్యొద్దు అనను, కానీ తెలంగాణలో ఆ రోజు వరి కొనను వరేసుకుంటే ఉరి అన్నటువంటి కేసీఆర్ కుప్పల మీద రైతులు చచ్చిపోతుంటే, మిల్లుల కాడ రైతులు చచ్చిపోతుంటే, సుజాత గారు,
ఎన్నో రోజులు మురళీ మనోహర్ కొనకుండా గారు కూడా మాట్లాడదాం. మురళీ మనోహర్ గారు సిరిసిల్ల మాట్లాడండి, సుజాత గారు మాట్లాడండి. నేను అదే చెప్తున్నా. మొన్న వచ్చినటువంటి యాసంగిలో వరి కొనకుండా కుప్పల మీద చచ్చిపోయినటువంటి రైతులు గుర్తుకు రాలేదు. కానీ ఈ రోజు తెలంగాణ సుభిక్షంగా ఉంది. లక్షల కోట్ల ఎకరాలలో వరి పండుతుంది. గతంలో ఎన్నడూ పండనన్ని పంటలు ఇప్పుడు పండుతున్నాయి. ఈ రోజు ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. కాళేశ్వరం నీళ్ళంది ఈ రోజు ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు అందుతున్నాయి అన్నారు. నేను సవాల్ ఇస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి, ఒక్క ఎకరానికన్నా అదనంగా ఈ రోజు పంట పొలాలకి కాళేశ్వరం నీళ్లు గనక వస్తే నేను దేనికైనా రెడీ, ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని నేను అంటున్నా. ఎందుకంటే గతంలో 17 లక్షల బోరు బావులు ఉంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 26 లక్షల బోరు బావులు తెలంగాణలో ఉన్నాయి. అంటే నువ్విచ్చిన నీళ్ళ, లేకపోతే అదనంగా 9 లక్షల అదనంగా వేసినటువంటి బోరు బావు తెలంగాణలో. కాళేశ్వరం నీళ్లు వస్తే బోరు బావులు ఎందుకు? దీనిపైన మనం మాట్లాడదాం. ఫస్ట్ ఒకసారి మురళీ మనోహర్ గారు మాట్లాడదాం. మురళీ మనోహర్ గారు, నిన్న సిరిసిల్ల జిల్లాలోనే అనేక ప్రాంతాలలో వడగళ్ల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిన్న సిరిసిల్లలోనే కేటీ రామారావు గారు, మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు నిన్న సిరిసిల్లలోనే ఉన్నారు. అంటే సిరిసిల్లలోనే ఉండే ఆయన కార్యకర్తలకు విందు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, స్వయంగా వార్చి వడ్డిస్తున్నటువంటి ఫోటోలు మనం పేపర్లలో చూసినాం. ఎట్లా సార్ అసలు అక్కడ ఒక వైపు రైతులు నష్టపోయి అదుకు ఇబ్బంది పడి అన్నమో రామచంద్ర అనే విధంగా రైతులు అల్లాడుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా అక్కి బార్ కిసాన్ సర్కార్ రైతులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసింది అనేటువంటి ప్రసంగాలు ఒకవైపు ఇస్తా ఉంటే దీన్ని ఎట్లా చూడాలి మనం? మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఈ ఉదాహరణ మనకు సరిపోతుంది. అక్కడ బాధ్యత రహితంగా మంత్రులు ఎలా ఉన్నారు, లేదా ఒక పార్టీ వైస్ ప్రెసిడెంట్ తన అండర్ ది నోస్ అని అంట, అంటే తన కళ్ళ ముందే జరుగుతా ఉంది. ఎక్కువ రైతు కొట్టుకపోతున్నాడు, వాడి ధాన్యం కొట్టుకపోయింది, వాడి గోడు వినే పరిస్థితి లేదు, ఆత్మహత్య కూడా చేసుకుంటున్నాడు రైతులు. కళ్ళ ముందు జరుగుతా ఉంది. ట్రాక్టర్ కాదు, మొత్తం 12 జిల్లాలలో నిన్న మొత్తం కుప్ప ఊరిపోయింది, కొట్టుపోయింది. నర్సంపేటలో శుక్రవారం నాడు మొక్కజొన్న మొత్తం తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ పెడితే రంది, అవసరమైతే మీకు అదేంటి ఆదివారం నాడు కూడా ఉంటాయని చెప్పేసి ప్రకటించిందంట. ఆదివారం నాడు వర్షమైంది, వాడు నీళ్లు ఉన్నాయి అక్కడ, ఒక విత్తనం లేదు. వాడి గోడు చూడు, నువ్వు సిరిసిల్లలో గోడు చూడు, నీ కంట్ల ముందర జరుగుతా ఉంది. సూసైడ్ కమిట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఓటు భోజనం చేయరు ఇళ్లల్లో. మామూలుగా అయితే మన దగ్గర అంత ఆకలేమో కానీ ఎవరు టిఫిన్ చేయరు, భోజనం చేయరు, ఛాయ్ కూడా కావాలంటే తాగరు. ఛాయ్ అడుగుతుంటే వాడు తాగరు, అట్లా నరం పెట్టి ఉంటావు. నువ్వు కండ్ల ముందర చెట్టు ముక్కలు వేసుకుని నువ్వు మొత్తం నీ చెంచాలకు భోజనాలు పెడుతున్నావు, ఫోటోలు దిగుతావు. ఇది కదా బాధితం. అంటే మాటలేమో ఫోటోలు దాటుతాయి, మీరు ఏమన్నా అంటే మొత్తం దేశం అంతా బాధ్యత తెస్తారు. ఇదే నిన్న అంశం కూడా ఉంది మురళీ మనోహర్ గారు. నిన్న మా పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరుద్యోగ అర్జన పేరుతోటి బీజేపీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విషయంలో ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు, నిందితులను అరెస్ట్ చేయడం లేదు, అసలు దర్యాప్తు పక్కదారి పట్టించే విధంగా ఉందని చెప్పి అన్ని జిల్లాలలో చేస్తున్నటువంటి సభ నిన్న మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరిగింది. మొన్న వరంగల్లో మొదలై పాలమూరు జిల్లాలో జరిగింది. ఆ సభలో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది ఏంటంటే, పరీక్షలు నిర్వహించలేనటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అని ఒక కామెంట్ చేసింది. ఎట్లా నిజంగానే సంజయ్ చెప్పినట్టు ఈ ప్రభుత్వము అవసరం లేని దాన్ని పరీక్షలు నిర్వహించకపోవడం అన్నది, లేకపోతే అది పూర్తిగా ప్రభుత్వానికే బాధ్యత ఉన్నట్ట, దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని ఎట్లా చూడాలి? పచ్చి ఆయన అన్నది నిజం కదా. మీరు చిన్న పని చేయలేరు, ఒక 10th క్లాస్ పిల్లలు ఒక హిందీ పరీక్ష పెట్టలేరు, లీక్ కాకుండా ఏ పని మీరు చేయలేరు. టీఎస్పీఎస్సీ పేపర్లే మీరు అమ్ముకుంటారు, వ్యాపారం చేసుకుంటున్నారు, పరీక్షల మీద నియామకాలు చేయలేరు. నేను అడుగుతున్నా, ఇప్పుడు 9 ఏళ్ళు అయింది కదా, రాజశేఖర్ రెడ్డి భయమో భక్తో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇచ్చిపోయాడు. ఇచ్చిపోతే
ఈ రోజు వరకు ఈ 9 ఏళ్లలో ఒక్క యూనివర్సిటీలో ఒక్క టీచర్ ను మీరు అపాయింట్ చేయలేదు, పాఠం కూడా చెప్పించలేదు. ఈ 9 ఏళ్లలో మీరు టీచర్లను లేకపోతే పాఠాలు ఎవరు చెప్పిండు? పాఠమే చెప్పించలేని ప్రభుత్వం నిజంగా కూడా అవసరమా? మరి పిల్లలకు పాఠాలు చెప్పలేని ప్రభుత్వం నేను అంటున్నా. మీకు ఇంకొక విషయం నేను చెప్తున్నా, ఏమనంటే అంతర్జాతీయ ప్రమాణాలు ప్రపంచంలో ఏడలేని విధంగా అని మాట్లాడుతుంటారు. ఈ దేశంలో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న ఒక 5 రాష్ట్రాలు, బాటం నుంచి నేను తీసుకునేది, బాటం నుంచి 5 రాష్ట్రాలు తీసుకుంటే అందులో తెలంగాణ ఉంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మన యొక్క అక్షరాస్యత శాతం ఎంత అంటే బీహార్ కన్నా కొద్ది అంతే. మనం ఇది తెలంగాణ వచ్చారని నేను చెప్తున్నా. తెలంగాణ తెచ్చుకునేది దేని కొరకు? కనీసం అక్షరాస్యతను పెంచలేరా? మన దగ్గర ఐజా జిల్లా ఉంది, పాలమూరు గద్వాల జిల్లాలో, ఆ ఐజా ప్లేస్ లో, ఆ జిల్లా దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లాలో అది ఒకటి. దేశంలోనే ఏమన్నంటే కేటీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా, అట్లా దేశంలో ఎక్కడ లేని విధంగా నిరక్షరతతో ఈ రాష్ట్రము ఏం చెప్పుకుంటారు మీరు? ఇంకా ఏముందని చెప్పుకుంటారు? 4 పాఠాలు చెప్పించలేని వాళ్ళు, స్కూల్స్ పెట్టలేని వాళ్ళు, టీచర్లను రిక్రూట్ చేయలేని వాళ్ళు, ఉన్న యూనివర్సిటీలకు మీరు ఇదేంటి టీచర్స్ ని ఇవ్వలేని వాళ్ళు, టిఎస్పిఎస్సి పరీక్షలు పెట్టలేని వాళ్ళు, పేపర్ లీకేజ్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మీరు ఉస్మానియా యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ అన్నారు, కాకతీయ, కేంబ్రిడ్జ్ అన్నారు. ఏడ ఉంది? అరే నేను ఇంతకు ముందు చెప్పినా కదా, నియామకాలు చేయాల్సినటువంటి కమిషన్ లోనే నియామకాలు చేయలేదు మీరు. దేశ రాష్ట్రానికే మీరు అపాయింట్మెంట్స్ చేయాల్సినటువంటి టిఎస్పిఎస్సిలో మీరు కాంట్రాక్ట్ బేసిన అవుట్ సోర్సింగ్ పర్సన్స్ తోటి పేపర్లు సెట్టింగ్ చేయిస్తున్నారు. అతి రహస్యమైనటువంటి పేపర్లు సెట్టింగ్ చేసి మీ పరిస్థితి ఏం చెప్పండి? ఇప్పుడు మీరు వచ్చి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పెడతాము, లేకపోతే ఆని పెడతాము, ఈని పెడతాము, ఇవన్నీ పెడతాము అని మీరు ఎవరు? మొత్తం పేపర్ లీకేజ్ పాల్పడ్డటువంటి ఈ కమిషన్ ఇప్పుడు రిఫార్మ్స్ తెస్తుందంట. 9 తర్వాత టిఎస్పిఎస్సి లో సంస్కరణలు తేబోతుంది. ఇన్నేళ్ల తర్వాత మీరు గుర్చేయండి అంటే, అరే నాకు కింద నా దగ్గరనే పోస్టులు కలిగి ఉన్నాయి, నా దగ్గరనే అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినావు. తెలంగాణ వచ్చినాక ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగం ఉండదు, తెలంగాణ వచ్చినాక నో గెస్ట్ టీచర్స్, నో గెస్ట్ లెక్చరర్స్ అని పెద్ద పెద్ద పుంకాను ఉపన్యాసాలు ఇచ్చావు. ఏడుంది నీది పరిస్థితి? ఇంకా గెస్ట్ టీచర్స్ తోటే నడుస్తుంది రాష్ట్రం మొత్తం. కనుక ఈ ప్రభుత్వము, నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వము పరిపాలన దక్షత లేని ప్రభుత్వము. ఉద్యమాలు చేయించే కెపాసిటీ కేసీఆర్ ఉంది, కానీ మనం భ్రమపడ్డం ఏంటంటే ఇంత పెద్ద ఉద్యమం నడిపిండు కనుక ప్రభుత్వాన్ని కూడా బాగా నడుపుతాడు. 2 కెపాసిటీలు ఒక వ్యక్తికి ఉండాల్సిన పని లేదు. మన భ్రమలు తొలగాలి, ప్రజల యొక్క భ్రమలు తొలగిపోవాలి. ఈయన పాలకుడు కాదు, కేవలము చిచ్చు పెట్టి మంట పెట్టి ఉద్యమాలను నడిపించగలుగుతాడు, మాటలతో మంట పెట్టగలుగుతాడు, కానీ పరిపాలన చేయలేడు. కనుక ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మేల్కోవాలి, తెలంగాణను కాపాడుకోవాలి. ఓకే, సుజాత గారు చెప్పండి. ఒక మాట, మీరు ఈ ఉద్యోగాల నివ్వలేనటువంటి ప్రభుత్వం అవసరమా, పరీక్షలు నిర్వహించాలనేటువంటి ప్రభుత్వం అవసరమా అని చెప్పి బండి సంజయ్ గారు కామెంట్ చేశారు. దాని మీద మాట్లాడి దాని తర్వాత మీరు కర్ణాటకలో చేసినటువంటి ప్రచారం ఏ రకంగా ఉంది అనేది తర్వాత మాట్లాడదాం. ముందు మీరు దీని మీద రెస్పాండ్ చేయండి. ఈ రోజు కొత్తగానండి తెలంగాణలో ఉద్యోగ భర్తీలు చేయకపోవడం, వచ్చిన 9 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది అనేది ఒక కనీసం ఒక మనం ఎప్పుడైనా అడిగినాము. 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అన్నటువంటి టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు మన మీలో చాలా మాట్లాడతారు, బయట కూడా వాళ్ళ నాయకులు అందరూ చెప్పుకుంటారు. కానీ ఈ రోజు తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగస్తులు ఉన్నారు. 33 లక్షలు కాదు, ఇది తప్పు లెక్క. 60 లక్షల మంది, అందులో 27 లక్షల మంది ఏజ్ బార్ దాటిపోయినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏజ్ బార్ దాటిపోయినటువంటి నిరుద్యోగ యువత అంటే టోటల్ గా ఈ రోజు వరకు క్యాలిక్యులేషన్ లో 60 లక్షల మంది అంటే 60 లక్షల కుటుంబాలు అనుకోండి ఆల్మోస్ట్ తెలంగాణలో. అంటే ఇంటికి ఒక్కో ఇద్దరు ఉండుంటారు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణలో నిరుద్యోగం వ్యాపార పరంగా దెబ్బతీసిండు, ఉద్యోగ పరంగా దెబ్బతీసిండు. అలా ఏ గ్రామంలో
ఉన్న ప్రభుత్వ పాఠశాలల్ని మూసేసి మేము గురుకుల పాఠశాలలు అన్నారు. గురుకుల పాఠశాలల్లో ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో, ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మూసేసిండ్రు అనేది, ఎన్నో వేల ప్రభుత్వ పాఠశాలల్ని మూసేసిండ్రు. ఆ ప్రభుత్వ గ్రామానికి కూడా ఒక్కొక్క చిన్న చిన్న గ్రామాల్లో టీచర్లు లేక మూసేసినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాలు, అలాగే రాష్ట్రం మొత్తంలో కొన్ని వేల విద్యా సంస్థల్ని మూసేసినటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు. సుజాత గారు, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి అంటే విద్య విషయంలో ఏమాత్రము శ్రద్ధ పెట్టడం లేదు, ఖాళీలు ఉన్నాయి, అట్లనే నిరుద్యోగ నియామకాలు కూడా ఏమాత్రం పట్టుకోవట్లేదు. ఒకటి మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నారు కర్ణాటకలో, అక్కడ పరిస్థితి రకంగా ఉంది ఒకసారి. ఒక్క నిమిషము, నేనేమంటున్నా అంటే విద్య మీద ఆసక్తి లేదని అనుకోవద్దు, ఉంది. ఏది ప్రైవేట్ విద్యా సంస్థలలో ఆసక్తి ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి షేర్ అందులో 6% నుంచి 18% వాటా తెలంగాణలో మామూలు అయిపోయింది. అంటే హరీష్ రావు ఈ రోజు ట్రబుల్ షూటర్ గా మాట్లాడుతున్నటువంటి హరీష్ రావుకి ఎన్ని విద్యా సంస్థలలో వాటా ఉంది? 1, 1, 2, 2, 3, 3 విద్యా సంస్థలలో వాటా ఉందా లేదా? చైతన్య నారాయణ కాలేజీలలో స్కూళ్లలో వాటా ఉందా లేదా అది తేల్చాల్సినటువంటి అవసరం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మన దగ్గర 196 ఉన్నాయి. నారాయణ గారి అబ్బాయి చనిపోయినప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో హరీష్ రావు వెళ్లి మొత్తం అంత్యక్రియల వరకు తనదంటూ తన శైలిలో పనిచేసినటువంటి హరీష్ రావుని మనం గుర్తు చేసుకోదా? ఎందుకు ఎవరి మీద లేనటువంటి ఆసక్తి? రైతులు చచ్చిపోతే వాళ్ళ మీద. ఒకటి చెప్పండి, నిన్న బండి సంజయ్ గారు చేసినటువంటి కామెంట్ ఒకటి, ఈ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేనటువంటి ప్రభుత్వం, చేతగాని ముఖ్యమంత్రి అవసరమా మనకు అన్నట్టు మాట్లాడుతూనే ఉన్నాం. టీఎస్పీఎస్ ఉద్యోగాలలో జరిగినటువంటి లీకేజ్ల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా పోరాటం చేస్తుంది. మొన్న జరిగినటువంటి ఖమ్మం సభని మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఏది జరిగినా కూడా ప్రతిపక్ష వాదన వినపడనీయకుండా, మీడియా ముందు చర్చలకు రానియకుండా అటు కేంద్ర ప్రభుత్వం ఇదే చేస్తుంది. సుజాత గారు, మనకు సమయం అయిపోతా ఉంది. మీరు చెప్పాల్సినటువంటి ఒకటే ఒక జవాబు ఏంటంటే, ఈ ప్రభుత్వం కొనసాగాల వద్దా? రేవంత్ రెడ్డి గారి సభని తెలంగాణలో కనబడనీయకుండా కనుమరుగు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం కలిపి చేసినటువంటి డ్రామా కాదా? షర్మిలాకి మురళీ మనోహర్ గారి దగ్గర ఇదే విషయంలో మురళీ మనోహర్ గారు నిన్న సంజయ్ గారు చేసినటువంటి కామెంట్ విన్నారు కదా, ఈ ప్రభుత్వం కొనసాగడానికి అవకాశం లేదు అంటే విఫలమైనటువంటి అసమర్థ ప్రభుత్వం అనేటువంటి విధంగా ఆయన మాట్లాడినారు. దీనిపైన ఏమంటారు? ప్రభుత్వం కొనసాగాల వద్దా? నేను ప్రజలకు అప్పీల్ చేసింది అందుకొరకే, ఇప్పుడైనా ఇది పరిపాలన సామర్థ్యం ఉన్న ప్రభుత్వం కాదు, యూత్ని కొనసాగించొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించొద్దు. ప్రజలు ఆల్రెడీ ఈ ఆలోచనలో ఉన్నారు, ఒక మంచి నాయకత్వం కొరకు చూస్తున్నారు వాళ్ళు, అంతే. కేసీఆర్ ను రీప్లేస్ చేయగలిగినటువంటి నాయకుడు ఎవరు అనేటువంటి సెర్చింగ్ లో ఉన్నారు, అంతే తప్పే వాళ్ళకేం ఆనా లేవు ఈ ప్రభుత్వం మీద. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని అనుకుంటున్నారు, కానీ ఆల్టర్నేటివ్ కొరకు, ప్రత్యామ్నాయ లీడర్షిప్ కొరకు చూస్తున్నారు, అంతే తప్పితే తప్పకుండా సంజయ్ చెప్పినా రేవంత్ రెడ్డి చెప్పినా ఈ ప్రభుత్వం తొలగిపోవాల్సిన సమయం వచ్చేసింది. బండి సంజయ్ వాస్తవం చెప్పాడు, ఈ పని కూడా చేయలేని ప్రభుత్వం అవసరమా అనే ప్రశ్న ఏదైతుందో ఇది కామన్ మ్యాన్ వేసినటువంటి ప్రశ్న. ఇది కామన్ మ్యాన్ కూడా అదే అనుకుంటున్నాను. అవుడా అంటే పొడుగు చెప్తావు, నువ్వు కనీసం పరీక్షలు పెట్టలేవా, ఇది కూడా ఇటువంటి ప్రభుత్వం మాకు అవసరమా అనేది చెప్తా ఉన్నా. నియామకాలు లేకపోతున్నాము, బిల్లులు అడగబెట్టినాము. నేను మీకు క్లోజ్ చేస్తా, యూనివర్సిటీల యొక్క నియామకం కోసం ఒక కాండు పెట్టారు, దేశంలో ఎక్కడ లేదు. ఇది కూడా యూజీసీ నిబంధనలకు అది విరుద్ధం, యూజీసీ అది అలో చేయదు. ప్రతి యూనివర్సిటీ అనేది ఒక అటానమీ ఉంటుంది, ఆ అటానమీ దెబ్బతీస్తుంది. మీరు పరీక్షలు పెట్టి మీరు నియామకాలు చేయడానికి వీల్లేదు, ప్రతి యూనివర్సిటీ తన నియామకాలు తానే చేసుకుంటుంది. దాన్ని కాదని మీరు ఏం చేశారంటే కామన్ బోర్డు పెట్టి మీ చేతిలోకి తీసుకోవాలి, గుప్పిట్లోకి తీసుకోవాలి, మళ్ళా పేపర్లు అమ్ముకోవాలి అనేటువంటి ప్రయత్నం ఇది. అది ఆ గవర్నర్ దగ్గర ఉన్నారు, గవర్నర్ రాష్ట్రపతికి పంపింది, ఆమె నిస్సహాయం, ఆమె ఏం చేయలేదు. అందుకనే మీ ఇంటెన్షన్స్ బాగలేవు. ఇంత 9 ఏళ్ల తర్వాత నియామకం చేయలేదు, కామన్ బోర్డు ఎందుకు పెట్టారు మీరు?
కనుక ఆ ప్రశ్న చాలా వాస్తవమైన ప్రశ్న, ప్రజలందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఓకే. ప్రసాద్ గారు